ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఇవేంటో తెలుసా మీకు? ఇది జామ చెట్టు, జామాకులు అనమాట. ఇవి జామాకులు, వీటితో యూజ్ ఏంటి అనేది మీకు ఇవాళ నేను చెప్తాను. ఓకేనా? మీ పిల్లలకి తల పెయిన్లు ఉండేది ఉంటే ఇదైతే మంచిగా పనిచేస్తుంది ఫ్రెండ్. ఈ జామాకు ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే మంచిగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే మీరు ఈ వీడియో చూసే ముందు నా వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్, ఎందుకంటే నేను ఈ వీడియోస్ చాలా కష్టపడి తీస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అయితే దీంతో యూజ్ ఏంటి అని అంటే, మనం మన పిల్లలకి చాలా పేర్లు ఉంటాయి కదండి. మనం పిల్లల హాస్టల్లో కానీ లేదంటే స్కూల్కి వెళ్ళినా కూడా మనకి పేర్లు అనేవి పడుతూ ఉంటాయి పిల్లలకి. ఇవి చాలా అసలు విసిగిస్తుంటాయి అన్నమాట పాపం పిల్లల్ని. అందుకోసమనే ఇవాళ నేను దీంతో ఒక రెమెడీ అయితే తయారు చేశానండి. మా పాపకి పెట్టాను, చాలా బాగా యూజ్ అయిందనమాట. మీకు కూడా నేను అది లైవ్లో చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఏంటంటే వీటిని మంచిగా వాటర్లో వేయాలన్నమాట. ఈ జామ ఆకు ఉంది కదా, దీన్ని మంచిగా ఫ్రెష్ చేసుకొనేసి వాటర్తో కడిగి దీన్ని మంచిగా వాటర్లో వేసి మరిగించాలన్నమాట. బాగా మరిగించాలి. ఎలాగంటే నేను చూపిస్తాను ఇప్పుడు మీకు ఎలాగా మరిగించాలో అని చెప్పేసి. ఓకేనా? దీంతో అయితే మీరు ఒక్క ఈడుదు కూడా ఉండకుండా మీ పాప జుట్టులో ఒక్క ఈడుదు కూడా ఉండకుండా కూడా వెళ్ళిపోతుందండి. ఇలా మీరు వీక్లీ ట్రై చేశారంటే ఖచ్చితంగా మీ పిల్లల తలలో కానీ మీ తలలో కానీ మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పేర్లు అనేవి పోతాయండి. దీంతో మనం ఎంత కష్టపడాల్సిన అవసరమే లేదు. మన దగ్గరలోనే ఉంటాయి జామాకులు. అవి తెచ్చుకొనేసి పిల్లలకంటూ మసలబెట్టేసి స్నానం పోస్తే సరిపోతుందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఎలా చేసుకోవాలన్నది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలానే చూపిస్తాను. నేనైతే ఒక పక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే జామాకు తీసుకొని వచ్చినాను అనమాట. ఆ జామాకు తీసుకొచ్చి ఇలా బకెట్లో నేను పెట్టాను. ఎందుకంటే మనకి సిటీలో పొయ్యిలు అవైలబుల్ ఉంటాయి కదండి, అందుకోసమనే నేనైతే బకెట్లోనే కాగపెట్టేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఇలా జామాకును మంచిగా ఫ్రెష్ చేసుకొనేసి బకెట్లో వేసేసి హీటర్ పెట్టేసుకున్నాను అనమాట. ఇలా మనం ఈ బకెటెడ్ వాటర్ ఉన్నాయి కదండి, ఇలా బకెటెడ్ వాటర్ అనేవి మసిలి హాఫ్ బకెట్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటే పర్వాలేదన్నమాట. ఇలా హీటర్ పెట్టేసాను. ఒక 15 మినిట్స్ చూడండి, బకెటెడ్ నీళ్ళు హాఫ్ బకెటెడ్కి వచ్చినాయి. ఇలాగ మరిగించుకోవాలన్నమాట. అంటే ఆకులలో ఉన్న రసం అంతా మన వాటర్లో కలిసేలాగా మరిగించుకోవాలన్నమాట. ఇలా మరిగించుకున్న తర్వాత ఈ వాటర్ని మనము యూజ్ చేసుకోవచ్చండి. ఈ వాటర్లో మనం చల్లటి నీళ్ళు కలిపేసి యూజ్ చేసుకోవచ్చు. ఎలాగంటే మనం షాంపూ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. మన జుట్టుకి ఈ వాటర్తో అయితే తలస్నానం చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా జరిగేటప్పుడు నాకు మాట్లాడడానికి అంత కరెక్ట్ స్పేషియస్గా లేకుండే అనమాట. అందుకోసమనే నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే తలస్నానం చేయించాను. మా పాప జుట్టులో అసలు ఇంత డస్ట్ అనేది కూడా లేదు అండి. చూడండి, ఇలా నేను పాపకి చిక్కులు అయితే తీసేసాను. చిక్కులు తీసిన తర్వాత నేను పేలు దువ్వాను అనమాట. చూడండి, మీకే కనిపిస్తుంది లైవ్లో. నార్మల్ దువ్వెనతో దూతుంటేనే రాలి పడిపోతున్నాయి అన్నమాట పేళ్ళు. ఈమెకంటే నార్మల్గా ఎక్కువ పెద్ద పెద్ద పేలు లేవు, చిన్నవి కాస మీరు చూస్తూ ఉంటారా, అది చిన్న చిన్న పేలు, ఈడ్దులు, అంటుకలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట. ఒక్కసారికే దువ్వడంతోనే రాలి పడిపోతున్నాయి అవి. చూడండి మీరే లైవ్లో. ఓకేనా ఫ్రెండ్స్? మీరు చేసేదంటూ ఏం లేదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కావు. కాబట్టి మనం మన దగ్గరలో ఉన్న ఈ జామ చెట్లే కాబట్టి మనం ఎలాంటి టెన్షన్ లేకుండా అయితే వాడుకోవచ్చు. పిల్లల తలకి కూడా ఎలాంటి ఎఫెక్ట్ ఉండవు. నేనైతే మందు లాంటిది ఏది యూజ్ చేయ, ఓన్లీ ఇలా ఇంట్లో ఉన్న రెమెడీ మాత్రమే యూజ్ చేస్తాను అన్నమాట. ఇలా నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఉందండి. మొత్తం చాలా పేర్లు అనేవి వెళ్ళిపోయినాయి పాపం తలలో నుండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇలా మీరు వీక్లీ 3 టైమ్స్ చేయండి, సరిపోతుంది. మీకు మంచిగా వస్తాయి. చూడండి, చాలా పెయిన్లు అనేవి వచ్చినాయి అన్నమాట. మొత్తం పరిగెడుతున్నాయి అవి చిన్న చిన్న పేర్లు. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కనుక చూసినట్టయితే మీకు అనిపిస్తుంది, నేను చూపిస్తున్నాను.
ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ కూడా చేయండి. ఎవరికన్నా ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి షేర్ చేసుకోవచ్చు మీరు. నేనైతే 100% గ్యారంటీ ఇస్తున్నా. పేర్లు మాత్రం ఖచ్చితంగా రిమూవ్ అయిపోతాయండి, ఓకేనా. అలాగే మీకు కనుక మీరు ఇది వీడియో చూసినాక మీరు ట్రై చేస్తే మీకు కనుక మీ వీడియోలో ఏదైనా యూస్ఫుల్గా అనిపించింది అని అంటే నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది మీరు ఎంతమంది యూజ్ చేశారో ఎలాగుంది అని చెప్పేసి, ఓకేనా. ఓకేనా ఫ్రెండ్స్, మరి నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ప్లీజ్, అలాగే షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. మరి బాయ్.